హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో ట్రంప్ ఫోటోలు, వీడియోలు వైరల్ అయినప్పుడు ఆయన మెడపైన మొత్తం ఎర్రటి మచ్చలు కనిపించాయి సార్. ఏంటి ఎర్రటి మచ్చలు అని చెప్పేసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇవేమన్నా ఇరాన్ వల్ల వచ్చాయని చెప్పేసి చాలా మంది పోస్టులు కూడా పెడుతున్నారు. మరి అతని ఆరోగ్యానికి ఏమైంది? మధ్య ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు, మెంటల్ ఎబిలిటీ కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. మరి అతని హెల్త్ కు సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? మరి ఎర్రటి మచ్చలు గల కారణం ఏంటి? ఈ మధ్య ట్రంప్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టే కనబడుతుంది. ముఖ్యంగా ఇరాన్ మీద అటాక్ జరిగిన తర్వాత బాగా ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. నిన్న కూడా ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఒక బీబీసీ విలేకరి గట్టిగా మాట్లాడిందని, నువ్వు ఎవరు లౌడ్ పర్సన్గా ఉన్నావే, నేను నీకు సమాధానం చెప్పను, ఏబీసీ వాళ్ళు నీకు కూడా చెప్పను అని ఇలాగ అరుస్తున్నాడు మీడియా మీద కూడా. సో ఏమైంది ట్రంప్కి అనే ఒక ఇది వచ్చింది. తర్వాత ఆయనకి ఫస్ట్ ఇక్కడ ఫిబ్రవరి 19న వైట్ హౌస్లో ఈస్ట్ రూమ్ అంటారు, ఈస్ట్ రూమ్లో మెడల్ ఆఫ్ హానర్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఫస్ట్ టైం ఆయనకి రైట్ సైడు ఈ హెయిర్ లైన్ దగ్గర నుంచి కాలర్ వరకు ఎర్రగా మచ్చలు కనబడుతున్నాయి. ర్యాషెస్ అంటారు, ర్యాషెస్ బాగా కనబడుతున్నాయి. అవి ఇంకా లోపల కూడా ఉన్నాయా లేదు తెలియదు, ఎందుకంటే షర్ట్ లోపల కూడా ఉన్నాయా లేదు తెలియదు. ఇక్కడైతే బాగా క్లియర్గా కనబడుతున్నాయి. ఏంటి ఈ ర్యాషెస్ ఏంటి, ట్రంప్కి ఏమైంది అన్న ఒక చర్చ మొదలైంది. కానీ ట్రంప్ పర్సనల్ ఫిజిషియన్, వైట్ హౌస్ ఫిజిషియన్గా ఉన్న సీన్ బర్బాబెల్లా ఆయన ఏం చెప్తానంటే అదేం లేదు, ఎక్సలెంట్ హెల్త్ ఉంది, ఆయన కొన్ని ఆయనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి క్రీమ్ వాడడం వల్ల అది రియాక్షన్ అలర్జీ అది వచ్చిందని చెప్తున్నారు. కాకపోతే ట్రంప్కి హెల్త్ బాగాలేదు ముందు నుంచి కూడా అనేది పుకారు అయితే ఉంది. ట్రంప్కి ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేది మనం చూస్తే ఫస్ట్ సివిఐ అంటారు. సివిఐ అంటే క్రానిక్ వెన్యూస్ ఇన్సఫిషియన్సీ. అంటే మామూలుగా ఏజ్డ్ పీపుల్లో 70 దాటిన వాళ్ళల్లో మనకి కాళ్ళు వాపులు వచ్చేయడం చూస్తూ ఉంటాం. అలాగా ట్రంప్కి కూడా అది ఉందన్నమాట. దీన్నే క్యాంకిల్స్ అని కూడా పిలుస్తారు, స్వెల్లింగ్ లోవర్ లెగ్స్, క్యాంకిల్స్ అని కామన్ లాంగ్వేజ్లో పిలుస్తుంటారు అనమాట. ఈ ప్రాబ్లం ఆయనకి ముందు నుంచి కూడా ఉంది. అది జూలై 2025లో బయటకు వచ్చింది. ఇక రెండవది స్కిన్ కండిషన్ అండ్ బర్నింగ్ ఉంది, ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి డెలికేట్ స్కిన్ అని చెప్తున్నారు. దీనికి ఒక కారణం ఏంటంటే ఆయన ఆస్పిరిన్ ఎక్కువ తీసుకుంటాడు. ఆయనకేమీ ఆస్పిరిన్ తీసుకోమని డాక్టర్లు చెప్పలేదు, కానీ ఆయనే ముందు నుంచి 25 ఏళ్ళ నుంచి ఆస్పిరిన్ తీసుకుంటున్నాడు. ఆయన ఆస్పిరిన్ అనేది మామూలుగా చాలా మంది డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే 40 ఏళ్ళు దాటినాక వారానికి అప్పుడు ఒక ఆస్పిరిన్ తీసుకోండి అంటారు. కానీ ఈయన ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాడు. ఆస్పిరిన్ మామూలుగా 81 mg అనేది హైయెస్ట్గా తీసుకుంటారు ఆస్పిరిన్ని. ఈయన ఎంత తీసుకుంటున్నా అంటే 325 mg పర్ డే తీసుకుంటున్నాడు. దీనివల్ల స్కిన్ సెన్సిటివిటీ పెరిగిపోతుందని చెప్తున్నారు. అందువల్ల ఈజీగా బ్రూయిజెస్ అవుతాయి. అంటే బ్లడ్ థిన్ కాదు కదా, బ్లడ్ క్లాట్ కానికుండా చూసుకుంటాడు. అంటే బ్లడ్ గడ్డగట్టదు కదా త్వరగా, అందువల్ల ఏమవుతుందంటే బ్రూయిజెస్ ఈజీగా వస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఒక కారణం అని చెప్తున్నారు. రెండోది ఈయనకేవో స్కిన్ అలర్జీ ఉంది, అది ఎవరు కూడా ఏమి పర్టికులర్ అలర్జీ ఏంటి, స్కిన్ ప్రాబ్లం ఏంటి అనేది ఎవరు చెప్పట్లేదు. దానికి ఈయన మొమెంటాసోమ్ అనే ఒక క్రీమ్ వాడుతున్నాడని చెప్తున్నాడు. ఆ క్రీము ఒక్కోసారి అలర్జీ రియాక్షన్ ఇచ్చి ఇలాంటివి వస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఆయనకి కార్డియోవెస్కులర్ రిస్క్ కూడా ఉంది, ఎందుకంటే హై కొలెస్ట్రాల్ ఉందని చెప్తున్నారు. అట్లాగే కాంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. క్రానిక్ కిడ్నీ ఇష్యూస్ కూడా ఉన్నాయని పుకార్లు అయితే వస్తున్నాయి. అట్లాగే ఆయనకి హీరింగ్ అండ్ మొబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్రీగా కదలలేడు. కాలు లేపి పెట్టడం కూడా ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. దాన్నే డ్రాప్ ఫ్రూట్ అంటారు, డ్రాప్ ఫీట్ ట్రబుల్ ప్రాబ్లం కూడా ఉందని చెప్తున్నారు. అట్లాగే ఆయనకి కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్, డిమెన్షియా ఉందని, అంటే గుర్తుండదు, ఒకసారి ఏం చెప్పాడో మర్చిపోయి మళ్ళీ ఇంకేదో చెప్పడం, అలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ మధ్య డిస్ఇన్హిబిషన్, కోహరెన్స్ అండ్ స్లర్రింగ్ లాంగ్వేజ్ కూడా స్లర్ అవుతా ఉన్నాడు అని చెప్తున్నారు. ఎరైటిక్ బిహేవియర్గా ఉండడం. లాస్ట్ ఇయర్లో కూడా 3 టెస్టులు దీనికి సంబంధించి చేశారని చెప్తున్నాను. నేను అబ్సల్యూట్ ఫైన్ అని ఆయన అంటున్నాడు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే గట్టిగా అరవాల్సి వస్తుంది. ఈయనకి గట్టిగా అరిస్తేమో నువ్వెందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, ఇవాళ లౌడ్ పర్సన్ అని తిట్టడం, ఇలాగా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా అంటున్నారు. అయితే ట్రంప్ గురించి మనం చూస్తే, ట్రంప్కి ఇప్పుడు జూన్ వస్తే 80 ఏళ్ళు, 8 years కంప్లీట్ అవుతుంది జూన్కి. ఆయనకి హైట్ చూసుకున్నప్పుడు 6 అడుగుల 3 అంగుళాలు ఉన్నాడు.
వెయిట్ చూస్తే 108 కేజీలు బరువు ఉన్నాడు. ఆయన స్లీప్ చూస్తే రోజుకి 4-5 గంటలు కూడా నిద్రపోవడం. అందుకని చాలా మీటింగ్లో ఆయన తూగుతూ ఉంటాడు మనం గమనిస్తే. సో నిద్ర పట్టని ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. సో ఇక ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చూస్తే మార్నింగ్ ఆయన బేకన్ అండ్ ఎగ్స్ ఎక్కువ తింటాడు. హై క్యాలరీస్, లో ఫైబర్ ఉంటుంది. అంటే ఆయన ఫుడ్ హ్యాబిట్స్ ఏవి కూడా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కావు, అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా అవే తింటున్నాడు అని చెప్తారు. లంచ్కి అయితే మెక్డొనాల్డ్స్ అండ్ కేఎఫ్సికి సంబంధించి 2 పెద్ద బిగ్ మ్యాక్ అంటారు. బిగ్ మ్యాక్ అంటే బర్గర్స్, పెద్ద బర్గర్స్ 2 తిని ఫిల్లెట్ ఫిష్ తింటాడు, శాండ్విచెస్, తర్వాత చాక్లెట్ షేక్ తాగడం చేస్తాడు. దాంతోపాటు క్యాండీ, ప్రాసెస్డ్ స్వీట్స్, తర్వాత చెర్రీ వెనిలా ఐస్ క్రీమ్ తింటాడు. తర్వాత రోజుకి ఆయన 12 డైట్ కోకులు తాగుతాడు. అది చాలా పాపులర్. ఆయన 12 డైట్ కోకులు తాగుతాడు, ఎందుకంటే 0 క్యాలరీస్ అని. కానీ డైట్ కోకుల్లో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో కెఫైన్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఒక మనిషికి అడల్ట్ వయసు అయిన వాళ్ళకి 400 గ్రాముల కంటే మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ ఉండకూడదు. కానీ ఈయన 540 మిల్లీగ్రాముల కెఫైన్ రోజు తీసుకుంటున్నాడు అని చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే ఎక్కువగా స్వీట్నర్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ దీంట్లో వాడతారు. ఇది అస్పర్టమే అంటారు. ఈ అస్పర్టమేని స్వీట్నెస్ వాడడం అనేది ఇది బాగా డేంజర్ హెల్త్కి అని చెప్తారు. కానీ ఆయన కాఫీలు, టీలు, ఆల్కహాల్ ఇవైతే తీసుకోడు. కానీ ఫుడ్ అంతా కూడా హైజీనిక్ ఫుడ్, అన్హెల్తీ ఫుడ్డే తీసుకుంటాడు. పైగా ఆయన ఎక్సర్సైజ్ ఏం చేయడు, ఎప్పుడో గోల్ఫ్ ఆడతాడు, అది కూడా పెద్ద అలసిపోయేంత గోల్ఫ్ ఆడు. సో ఎక్సర్సైజ్ చేయడు, ఇట్లాంటి ఫుడ్ తీసుకొని అసలు నువ్వు ఇంకా ఎలా బతుకున్నావు అని కూడా కొంతమంది అన్నారు ఇంతకుముందు ఆయన్ని. కానీ ఆయన ఇప్పుడు 8 years వచ్చేసారు. ఎవరిని అడిగితే నాకు గుడ్ జీన్స్ ఉంది, మా వంశంలో మంచి జీన్స్ ఉన్నాయి, నన్ను ఇవేమి చేయవు అన్నట్టుగా ఆయన పట్టించుకోడు. సో తన పద్ధతిలో తను వెళ్ళిపోతున్నాడు. అందుకని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంత తప్ప ఆయనకి డేంజరస్ సిచ్యువేషన్ అయితే లేదని చెప్తున్నారు. మేజర్గా ఏంటంటే ఇటీవల కాలంలో ఎక్కువగా ఆయన కాగ్నిటివ్ అబిలిటీస్ సరిగా పనిచేయలేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అట్లాగే స్కిన్ ర్యాషెస్, ఆ మధ్య కూడా చెయ్యి మీద కూడా చాలా రోజులు ఉండింది. సో ర్యాషెస్ అయితే ఎక్కువ వస్తున్నాయి. దీనికి 2 కారణాలు. ఒకటి ఆయన వాడే క్రీము, రెండోదేమో ఆయన ఎక్కువగా ఆస్పిరిన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల స్కిన్ సెన్సిటివిటీ పెరిగిపోయి ఈజీగా బ్రీజ్ అవుతుందని. అట్లాగే ఎముకలు కూడా వీక్ అని చెప్తున్నారు ఆయనకి. సో ఓవరాల్గా అమెరికాలో సగటు హ్యూమన్ బీయింగ్స్కి ఉండే ప్రాబ్లమ్సే ఈయనకు ఉన్నాయి. అంటే ఒబేసిటీ ఎక్కువ ఉండడం, ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్లు ఇవి తీసుకోవడం, ఫైబరు, ప్రోటీన్లు తక్కువ తీసుకోవడం, సో ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, ఇదే సగటు అమెరికా వ్యక్తులకు ఉన్న ప్రాబ్లమే ట్రంప్కి కూడా ఉంది. కానీ ట్రంప్ ఆయనే చెప్తున్నట్టుగా మంచి జెన్స్ ఉండడం వల్ల 80 ఏళ్ళు అయితే లాగేశాడు. సో ఇప్పుడు పరిస్థితి అయితే డేంజర్ అయితే లేదనేదే వాళ్ళ ఫిజిషియన్స్ చెప్తున్నారు. కానీ ఇరాన్ వార్ సందర్భంగా ఆయనకి ఏమన్నా మెంటల్ ఎక్కిందా, దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయా? ఎందుకంటే ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఆయన మీద ఉంది. ఆల్రెడీ అమెరికన్స్ 6 మంది చనిపోయారని సెంట్కామ్ డిక్లేర్ చేసింది, సెంట్రల్ కమాండ్. సో 18 మంది గాయపడ్డారు. దానివల్ల అమెరికాలో తీవ్ర వ్యతిరేకత ఆల్రెడీ వస్తుంది. దేశం అంతా కూడా ఈయనకి వ్యతిరేక ఇచ్చేస్తున్నారు. దాదాపు 80 మంది ఈ వారిని 80% అమెరికన్ ప్రజలు ఈ వారిని వ్యతిరేకిస్తున్నట్టు కొన్ని పోల్స్ చెప్తున్నాయి. ఖచ్చితంగా ఆయనకి మెంటల్ ప్రెజర్ ఉండే అవకాశం అయితే ఉంది. దీని నుంచి అంటే ఆయన ఎందుకు ఇంత మెంటల్ ప్రెజర్ తీసుకుంటున్నాడంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ఈయన కొంతమంది చిల్డ్రన్ని అబ్యూజ్ చేశాడని, ఆ డీటెయిల్స్ అంతా కూడా ఇజ్రాయెల్ దగ్గర బెంజమిన్ నెతన్యాహు దగ్గర ఉన్నాయని, అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకని బెంజమిన్ నెతన్యాహు ఏ పని చెప్తే అది ట్రంప్ చేయాలన్న పరిస్థితి వెళ్ళిపోయింది. దానివల్ల ఆయన ప్రెజర్ ఉందనేది ఒక వెర్షన్ నడుస్తుంది. అది ఎంత నిజమని తెలియదు, కానీ పరిస్థితి చూస్తే అదే నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాకి ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఇవాళ ఏ రకంగా లేదు. బెంజమిన్ కోసమే అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు అనేది ప్రపంచంలో చాలామంది ఎక్స్పర్ట్లు, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్లు చెప్తున్న మాట. సో ఆ ప్రెజర్ ట్రంప్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రెజర్ వల్ల ఆయన హెల్త్ కూడా ఇబ్బందులకు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.